అధికారిక కాంగ్రెస్ లో ఈసారి మాత్రం ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది. మహిళలలో వచ్చేటువంటి వారికి మాత్రం కొత్తగా ఎమ్మెల్యే అయినటువంటి పర్ణిక రెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? పీపుల్ ఫీడ్బ్యాక్ మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వ పాలన ప్రజా ప్రభుత్వం అని చెప్పాము. సో తప్పకుండా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి, దీంట్లో నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల జరిగిన ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, రేషన్ కార్డు కొత్తగా స్టార్ట్ చేయడం కానీ అవన్నీ కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ప్రజల్లో ఉంది. ఇప్పుడు దాకా చేసిన పథకాలు మీరు చూస్తుంటే ఏ ప్రభుత్వం కూడా 10 years కాలంలో ఇన్ని పథకాలు ఒకేసారి లాంచ్ చేయడం అనేది మనం ఎప్పుడు కూడా చూసుండం. సో ఈసారి ప్రభుత్వం చేసిందంటే ప్రజల కోసం ఆలోచనతో చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ గోన్ బి వెరీ సక్సెస్ఫుల్. కానీ కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు మీరు ఏం నేర్చుకున్నారు? అంటే ఇన్ని దాదాపు 1.5 year నుంచి అంటే ఏం నేర్చుకున్నాం అంటే చాలా నేర్చుకున్నాం అండి. ఎందుకంటే జనాల్లో నుండి నేర్చుకోవడం ఎవ్రీ డే ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒకటేసారి రాజకీయం రావాలి, ఇన్ని డేస్ లో రాజకీయం వచ్చేయాలి అనేది కాకుండా ఎవ్రీ డే రాజకీయ ఎంత సీనియర్స్ ఉన్నా కూడా ఎంత జూనియర్స్ ఉన్నా కూడా ఎవ్రీ డే కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది రాజకీయంలో అలానే ఉంటుంది. సో ఇట్స్ అ పొలిటికల్ లైఫ్ కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇస్ అ న్యూ డే. సో హోప్ఫుల్లీ ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీ డే. తప్పకుండా ఎంత నేర్చుకున్నానో అంత ప్రజలకు ఇవ్వాలని చూస్తున్నాను. పార్టీలో మాత్రం ఇంటర్నల్ గా చాలా ఇష్యూస్ వస్తుంటాయి, కానీ ఏ కుటుంబంలో ఉండవండి ఇంటర్నల్ ఇష్యూస్. ఇప్పుడు మన కుటుంబంలో ఇప్పుడు మీరు నేను ఒకటే కుటుంబం అనుకోండి, మీది ఒక డిఫరెంట్ ఐడియా ఉండొచ్చు, నాది ఒక డిఫరెంట్ ఐడియా ఉండొచ్చు. ఏ కుటుంబంలో సమస్యలు ఉండవు నాకు అర్థం కాదు. ఆబ్వియస్లీ ప్రతి పార్టీలో ఇష్యూస్ అనేవి ఉంటాయి, దాన్ని ఎట్లా సర్దుకుపోవాలనేది కూడా చూసుకుంటే ముందుకెళ్తాం. కానీ ఇట్లా ప్రతిసారి ఒక చిన్న విషయం రాగానే దాన్ని ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. అంటే ఇప్పుడు కొండా సురేఖకు సంబంధించి చాలా ఇష్యూ జరుగుతుంది, అదేవిధంగా సీతక్కకు సంబంధించి అంటే వరంగల్ నుంచి ఎంపికైనటువంటి వాళ్ళ మధ్యలో ఇంటర్నల్ ఇష్యూస్ రావడం, దీనిపైన కూడా క్రమశిక్షణ కమిటీ కొంత హార్ట్గా కూడా స్పందించడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఒకటండి, వాళ్ళ వరంగల్ ఇప్పుడు నేను మహబూబ్ నగర్ కాబట్టి నాకు అంత వరంగల్ నుంచి ఐడియా లేదు. కానీ వరంగల్లో ఏవైతే జరుగుతున్నాయో ఆబ్వియస్లీ హైకమాండ్ దృష్టిలో ఉంది. ఇట్ ఈస్ అప్ టు ద పార్టీ టు డిసైడ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. దీనిలో నేను చెప్పేది ఏముండదండి. కానీ మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పుడు ప్రభుత్వ పాలనకు సంబంధించి నిన్ననే చూసాము, గాంధీ భవన్ లో మాకు మంత్రివర్గంలో చోటు కావాలని చెప్పేసి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తాయి. అదేవిధంగా చాలా వరకు మనకు గ్రౌండ్ లో చూస్తే కూడా కొన్ని సమస్యలు అయితే వస్తున్నాయి. దీనికి మీరు అక్కడ క్షేత్రస్థాయిలో తిరిగినటువంటి వ్యక్తి కాబట్టి మీకు ఎట్లా అనిపించింది? అంటే ఒక్కటండి, నేను అదే చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఆబ్వియస్లీ ఆశావాహులు చాలా మంది ఉంటారు, దాంట్లో నో డౌట్. ఏ పార్టీ అయినా అట్లనే ఉంటుంది, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆశావాహులు అనేది ఉంటారు. సో ఆబ్వియస్లీ దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలనేది హైకమాండ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. సో తప్పకుండా హైకమాండ్ విల్ డీల్ ఇట్ ప్రాపర్లీ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. కానీ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలను మాత్రం నెరవేర్చలేదు ప్రభుత్వం. కానీ వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో మాత్రం కొంత వ్యతిరేకత ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? వ్యతిరేకత గ్రౌండ్ లో అయితే అంత లేదండి. మీరు అనుకుంటున్నట్టు చాలా మంది పోర్ట్రే చేస్తున్నారు, నామకే వాసి చెప్పడం వ్యతిరేకత అనేది చాలా ప్రచారం చేస్తున్నారు. కానీ యాక్చువల్ గా గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో జనాలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇచ్చిన పథకాలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో దీంట్లో దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మీ ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎమ్మెల్యేగా నేను ప్రజలకు చెప్పాల్సింది ఏం లేదండి, మీ ఆశీర్వాదం మీ ప్రేమ మా పైన ఇట్లనే కంటిన్యూ చూపించండి. తప్పకుండా మీకోసం పనిచేయడానికి మేము ఉన్నాము. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు మీకోసం పనిచేయడానికి ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాలు చెప్పిందో ఆ పథకాలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తాం, దీంట్లో డౌట్ లేదండి. థ్యాంక్ యూ. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఏ ప్రభుత్వంలోనైనా ఇంటర్నల్ గా ఇష్యూస్ ఉంటాయి. అదే విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తప్పకుండా మేము నెరవేరుస్తాము. ఇక వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో కూడా విజయం కాంగ్రెస్ దే ఉంటుందంటున్నారు ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి. వీడియో జర్నలిస్ట్ రంజిత్, రాణి, గాంధీ భవన్.